హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూసేసి తప్పకుండా ట్రై చేసేయండి. చాలా హెల్దీ లడ్డు అనమాట. అదేంటంటే నువ్వుల లడ్డు. నువ్వులతో పాటు ఇంకా కొన్ని యాడ్ చేసి లడ్డు చేశానండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అధికంగా లభిస్తాయి. ఇలాంటి హెల్దీ లడ్డూనైతే అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు నల్ల నువ్వులు తీసేసుకున్నానండి. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లోనే కాల్షియం కొంచెం అధికంగానే ఉంటుంది. మీకు నల్ల నువ్వులు అవైలబుల్లో లేకపోతే తెల్ల నువ్వులైనా కూడా తీసేసుకోవచ్చు. ఈ నల్ల నువ్వులను అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని తర్వాత ఇలా వేయించేసుకోవాలి. వీటిని ఎలా క్లీన్ చేసుకొని వాడుకోవాలంటే నీళ్ళల్లో వేసేసుకొని బాగా గాలించేసి ఆ తర్వాత ఒక క్లాత్ మీద వేసేసుకొని తడిపోయే వరకు బాగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకొని తర్వాత ఇలా వాడుకోవచ్చు అన్నమాట. లడ్డూలు చేసేసుకోవచ్చు. వీటిని వేయించేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించకూడదు, చేదైపోతాయి. చిటపట అని సౌండ్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అవి వేయించి పక్కకు తీసేసిన తర్వాత అదే కడాయిలోనే అరకప్పు వరకు వేరుశనగ గింజలు కూడా తీసేసుకున్నాను. పల్లీలు, ఈ పల్లీలను కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 2 కలిపి అర గ్లాస్ వేసేసుకున్నానండి. నేను గుమ్మడి విత్తనాలు అలాగే ప్రొద్దుతిరుడు విత్తనాలు అనమాట. ఈ రెండింటిని కలిపి చెప్పాను కదా, అర గ్లాస్ తీసేసుకున్నాను. వీటిని కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వండి. పల్లీలు ఎక్కువ టైం పడుతుంది కదండి వేగడానికి, అందుకోసమే ఫస్ట్లో పల్లీలు వేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇవి 2 వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పావు గ్లాసు ఫ్లాక్స్ సీడ్స్ వేసేసుకోవాలి, అవిసె గింజలు. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేసానండి. మనకి ఇంకా ఓపిక ఉంటే అన్నీ సపరేట్గా కూడా వేయించేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రాసెస్లో వేయించుకున్నామంటే అన్నీ ఈక్వల్గా బాగా వేగిపోతాయి. అవిసె గింజలు వేగినప్పుడు చిటపట అని సౌండ్ వస్తుంది కదండి, అలాంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. వీటన్నింటినీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించేసుకోవాలండి. అలా వేయిస్తేనే ఇలా బాగా దోరగా వేగిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ కలిపి ఒక గిన్నెలోకి వేసేసి చల్లారబెట్టి పెట్టేశాను. లడ్డూలు చేయడానికి బెల్లం కావాలి కదండి, అది ముందే తురిమి రెడీగా పెట్టేసుకున్నాను. నేను 2 గ్లాసుల నువ్వులు తీసుకున్నాను కదా, 2 గ్లాసుల వరకు బెల్లం కూడా తీసేసుకున్నాను. మనకి మిగతా వాటితో కొలత ఏం అవసరం లేదు, నువ్వుల కొలత తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా తీపి తక్కువ తినాలి అనుకుంటే 1.5 నుంచి 1.35 వరకైనా కూడా బెల్లం తీసేసుకోవచ్చు 2 గ్లాసుల నువ్వులకి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అన్నీ కలిపి హాఫ్ వరకు తీసుకున్నానండి. ఇంకో హాఫ్ ఇంకోసారి బ్లెండ్ చేశాను అనమాట. 2 సార్లకు సరిపోయింది నేను తీసుకున్న కొలత. కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఒకసారి నువ్వులు అవన్నీ కలిపి. తర్వాత అందులోనే బెల్లం కూడా వేసేసుకోవాలి. హాఫ్ వరకు బెల్లం కూడా వేసేసాను. ఇందులోనే వేసేసి మరొకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఉండేలా చేసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. అది మనం తినేదాన్ని బట్టి మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇంకో హాఫ్ అలానే ఉన్నాయి కదండి, హాఫ్ బెల్లము అలాగే హాఫ్ ఇవన్నీ కలిపి ఇవి ఇంకోసారి బ్లెండ్ చేసేసాను సేమ్ అలానే. రెండోసారి బ్లెండ్ చేసుకున్నది కూడా ఇందులోకే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా చేసే లడ్డు అయితే ఇదే అండి. నేను చాలా ఎక్కువగా చేస్తాను, కొంచెం గ్యాప్ ఇస్తాను అంతే మధ్యలో. ఈ లడ్డు అయిపోగానే చేసేయాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి ఓన్లీ నువ్వులు పల్లీలతో చేస్తాను, ఒకసారి ఇలా అన్నీ కలిపి అలా చేస్తూ ఉంటాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కాంచుకున్న నెయ్యి కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. నెయ్యి డైరెక్ట్ అలానే వేయకుండా ఒకసారి బాగా కాంచేసి ఇందులోకి వేసేసుకోండి. కొంచెం వేడిగా ఉంది కదా, స్టార్టింగ్లో మెల్లగా కలిపేసుకోవాలి. నేను ఇంకా కొన్ని హెల్దీ లడ్డూలు చేశానండి. రాగి లడ్డు అలాగే కోకోనట్ లడ్డు, ఫూల్ మకానా లడ్డు ఇవన్నీ చేశాను. మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి, చాలా హెల్దీ. నెయ్యి అంతా ఆ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకోండి. కొందరు నెయ్యి ఎక్కువ లేకుండా కూడా ఉండలు చేసుకుంటూ ఉంటారు, బెల్లం వేస్తాం కాబట్టి. నేనైతే ఖచ్చితంగా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను. లడ్డూలు చేయడానికి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. ఇలా మనకి ఏ సైజు కావాలి అనుకుంటే అంత పిండి తీసేసుకొని లడ్డూలు చుట్టేసుకుంటే హెల్దీ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా హెల్దీ. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.